handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ప్రజలను మోసం చేయడం వైసీపీ నాయకులకు అలవాటైపోయిందని, అధికారం కోసం వారు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే టీడీపీ ప్రకాశం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. వెల్లిగొండ ప్రాజెక్టు మరియు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెల్లిగొండ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశామని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే కేవలం పోలీసుల మధ్య హడావుడిగా ప్రారంభోత్సవం చేసి పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్లీ ధర్నా చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. సాగు కాలువలు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశామని చెప్పడం ప్రజలను వంచడమేనని ధ్వజమెత్తారు. 1993 నుంచి పెండింగ్ లో ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే వేగవంతమయ్యాయని ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన ల్యాండ్ అక్విజిషన్ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని వెంటనే విడుదల చేయించారన్నారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో మాట్లాడి పనులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. సాంకేతిక ఇబ్బందులు కలగకుండా ఎడవల్లి స్టేషన్ ను ఎర్రబోపనపల్లిగా, పునుగోడు స్టేషన్ ను దార్లపాడు రోడ్డుగా పేరు మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ వెంటనే ఆమోదం తెలిపారన్నారు. కనిగిరి నుంచి గుంటూరుకు, కనిగిరి నుంచి సెక్రటేరియట్, అమరావతి వరకు కొత్త రైలు వేయాలని ప్రతిపాదించామని, జూన్ నాటికి ఈ ప్రాంతంలో రైలు కోత వినపడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైల్వే లైన్ రాకతో కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, వైద్య, విద్యా రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 500 రూపాయలు పెట్టి గుంటూరు వెళ్లే అవస్థలు తప్పి కేవలం 50 రూపాయలతోనే ప్రయాణించే సౌకర్యం కలుగుతుందని, దీనివల్ల స్థానికంగా వలసలు కూడా తగ్గుతాయని అన్నారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి పరిశ్రమలు బెదిరించడం, మెడికల్ కాలేజీల విషయంలో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలకు హితవు పలికారు. రాష్ట్ర భవిష్యత్తు ఆడుకోవద్దని హెచ్చరించారు. వారికి ఎటువంటి హక్కు లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నీటి భద్రత కూడా వెలుగొండ ప్రాజెక్టు లేని సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మేమందరం ఢిల్లీ పోయేసి అప్పుడున్న షెకావత్ గారితో కేంద్రీయ జలవనరుల శాఖ మంత్రిని కలిసి దానికి జాతీయ హోదాను తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి జాతికి అంకితం చేశామని చెప్పి వెలుగొండ ప్రాజెక్ట్ చెప్తూ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ పోలీసుల మధ్యన ఓపెనింగ్ చేసుకున్నారు. మరి దేనికి జాతికి అంకితం చేశారో తెలియదు, కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ధర్నా చేస్తున్నారు. కనీసం ఆ చదువుకున్న వాళ్ళు దాంట్లో ఒక ఇంగిత జ్ఞానం ఉండే విధంగా ఆలోచించాలి. ప్రజల్ని మోసం చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిన్న ఫీడర్ కెనాల్ అయితే ఈరోజు 575 కోట్లతో ఫీడర్ కెనాల్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా సాగు కాలువలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండానే జాతికి అంకితం చేసి ఈరోజు తిరిగి మళ్ళీ అధికారం కోసం ఈ నక్క వినయాలు చూపిస్తున్నారని, ఇవన్నీ మానుకోవాలని వైసీపీ వాళ్ళని కోరుతూ ఇటువంటి చర్యలు చేయొద్దు. ఏదైనా సరే కలిసి అభివృద్ధికి అందరూ సహకరించండి. అది పోగొట్టి ఇక్కడ వచ్చే పరిశ్రమలను బెదిరియటం, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాంటాం. ఇప్పుడు టీపీఏ మోడ్లో మెడికల్ కాలేజెస్ని ప్రారంభించామని ఎవరన్నా వస్తే వాటిని ముందే బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తామని దాన్ని. ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంపార్ట్ కానీ వ్యక్తిగతంగా అధికారం కోసం ఈ విధంగా చేయటం ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటాం. 1993లో దాన్ని సర్వే చేసి ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఏ కారణం చేతైనా కానీ నిర్లక్ష్యం కాబడింది. మరి మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు ఉండగా దాన్ని ప్రధానమంత్రి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే వారు ఉదయగిరి ప్రాంతీయవాసులు కాబట్టి నడికుడి కాళహస్తి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ రోజు ఈ రైల్వే లైను నిర్మాణానికి వాళ్ళు పూనుకున్నారు. అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే క్రమంలో నిర్లక్ష్యానికి గురేసి సరిగైన నిధులు ఇవ్వకపోవడం చేత ఇప్పుడు ఈ జాప్యం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఏదైతే ఇవ్వాల్సిందని వెంటనే కోరంగానే సిఎస్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే మన మా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, మరి కృష్ణదేవరాయలు గారు, మన పొలిట్ బ్యూరో ఢిల్లీ తెలుగుదేశం పార్టీ చూసే కృష్ణదేవరాయలు గారు,
కేంద్ర రైల్వే శాఖ మంత్రిలో అశ్విన్ వైష్ణవ్ గారితో మాట్లాడి మరి వెంటనే రైల్వే పనులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనిగిరి నుంచి గుంటూరు ఒక ట్రైను, అదేవిధంగా కనిగిరి నుంచి సికింద్రాబాద్ ఒక ట్రైన్ వేయడానికి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతి కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇటీవల రైల్వే శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు వారు మన ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా రైలు వేయమని చెప్పి కోరిన వెంటనే అక్కడున్న సంబంధిత అధికారులకి తక్షణం ఆ కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి వెంటనే వారికి ఆదేశాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రులు వారు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఈరోజు అంటే ఎంత త్వరగా వెంటనే వారానికల్లా మా దగ్గర ఒక రైల్వే స్టేషన్ క్లారిఫికేషన్స్ కోసం వచ్చారు. ఎడవల్లి రైల్వే స్టేషన్ అని ఉంటే అదే స్టేషన్ అదే పేరు మీద గిద్దలూరు దగ్గర ఉందని చెప్పేసి రెండు క్లాష్ అయ్యే పరిస్థితుంది. కాబట్టి వెంటనే దాని పేరు మార్చండి, రేపు ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పని వెంటనే దాన్ని ఎర్రవోబునిపల్లి స్టేషన్గా ఎడవల్లి స్టేషన్ మార్చడం జరిగింది. అదేవిధంగా పునుగోడు రెవెన్యూ పరిధిలో ఉన్న పునుగోడు రైల్వే స్టేషన్ని గార్లపేట రోడ్డుగా మార్చి ప్రజల సౌకర్యార్థం ఎక్కడైనా రైళ్ళు మనం ఎక్కడైనా టికెట్ తీసుకున్న ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియను కూడా ఆల్రెడీ మొదలు పెట్టారంటే ఎంత వేగవంతంగా చేశారు. దానికి వెంటనే మా మార్కాపురం జిల్లా కలెక్టర్ గారు రెండింటికి రాటిఫికేషన్ ఇచ్చేసి ఉదయం 11కి వారు డిమాండ్ అడగానే సాయంకాలం 8 గంటలకల్లా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పనులు కూడా త్వరితగతి జరిగినాయి. మాకు తెలిసి జూన్ నాటికి తప్పకుండా రైలు వస్తుందని పార్లమెంట్ సభ్యులు ఇద్దరు చెప్పున్నారు. తప్పకుండా జరుగుతుంది. మా వెనకబడ్డ ప్రాంతమైన మా ప్రాంతానికి అదొక పెద్ద డెవలప్మెంట్ సూచిక. ఎందుకంటే మీకు తెలుసు రైల్వే స్టేషన్లు వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అయిందో ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ పరంగా కానీ వాళ్ళ వ్యాపార పరంగా కానీ వైద్య పరంగా కానీ విద్యాపరంగా కానీ చాలా ఉంటుంది. ఈరోజు 500తో గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి 50 రూపాయలతో గుంటూరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డైలీ కూడా అప్ అండ్ డౌన్ చేసే వసతులు ఉంటాయి. ఈ వలసలు కూడా నివారించడానికి ఇది ఒక మంచి అవకాశం.